హలో అన్నా చెప్పండి. అన్న, నమస్తే. నమస్తే, నా పేరు చెప్పండి. శ్రీకాంత్ అండి. అదే ఇందాక మీరు చేసారు కదా లైవ్, అది ఉమ్, కృతికా ఇన్ఫ్రా డెవలపర్స్ మేనేజింగ్ పార్ట్నర్ నేను. ఓకే. అన్నా చెప్పండి. అయితే దీంట్లో ఏంటంటే విషయము, మేము 2020లో మేము ఏదైతే ల్యాండ్ తీసుకున్నామో ఉప్పల్ది, ఉమ్, ఆ మేము ఆ ల్యాండ్ ఉప్పల్ది తీసుకున్నప్పుడు మాకు జోన్ కన్వర్షన్ ప్రాబ్లం ఒకటి ఉండింది. ఓనర్లు ఉమ్, దానికి యాక్చువల్లీ మాకు 3 నెలల్లో తెస్తా అని చెప్పేసి ఓనర్లు మాకు మోసం చేసినందుకు అది పర్మిషన్స్ కాస్త లేట్ అయింది, కన్స్ట్రక్షన్ లేట్ అయింది. మేము ఉమ్, దాంట్లో ఒక 119 మందికి, అంటే ఏబిసి అందరు కలిసిన వాళ్ళకి ఉమ్, మొత్తం 119 మందికి మేము రిజిస్టర్ చేసినాం. ఇప్పుడు ఆ ఓకే, రిజిస్టర్ కస్టమర్ల దగ్గర నుంచి డెవలప్మెంట్ అగ్రిమెంట్ తీసుకున్నాం మేము. ఆ ఓకే. డెవలప్మెంట్ అగ్రిమెంట్ మాకు ఏదైతే వాళ్ళు క్యాన్సిల్ చేయమని చెప్పారో, ఉమ్, మేము ఈ అన్రిజిస్టర్డ్ కొంతమంది ఉన్నారండి, రిజిస్టర్డ్ అన్రిజిస్టర్డ్ ని కలిపి మేము దీన్ని సాల్వ్ చేయాలి ఇష్యూ. ఓకే. అన్రిజిస్టర్డ్ కస్టమర్లతో మాట్లాడుతున్నాము. వేరే సైట్లు ఉన్నాయి నాకు, ఉమ్, దాంట్లో వాళ్ళని షిఫ్ట్ చేసుకుంటాను. మీకు ఈ డెవలప్మెంట్ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసిస్తాను. అది ఉమ్, క్యాన్సిల్ చేసినప్పుడు మీరు దాన్ని తీసుకోవచ్చు అన్న ఉద్దేశంతో మేము వాళ్ళకి చెప్పినాం అనమాట యాక్చువల్లీ. ఓకే. సో దాని విషయంలో ఇవాళ వాళ్ళు వచ్చి అడిగితే నేను అక్కడ మాట్లాడడానికి వచ్చినప్పుడు కొంతమంది ఒక 10 మంది మాత్రము వాళ్ళు అక్కడ నన్ను చుట్టుముట్టి మాట్లాడడం జరిగింది. అందులో ఉమ్, అన్రిజిస్టర్డ్ కస్టమర్స్ రమ్మంటే కస్టమర్స్ కి అందుబాటులో ఉన్నా కాబట్టి నేను వచ్చాను నేను అక్కడికి. ఓకే. ఓకే. ఉమ్, వాళ్ళు పిలిస్తేనే వచ్చాను, లేకపోతే నాకు రిజిస్టర్ ఆఫీస్ దగ్గర నాకేం పని లేదు నాకు. ఓకే. ఉమ్, ఉమ్, వాళ్ళకి వచ్చిన తర్వాత అక్కడ డిస్కషన్ జరుగుతుంటే అన్రిజిస్టర్డ్ కస్టమర్స్ కొంతమంది నన్ను, మీరు వెళ్ళండి సార్, మేము మాట్లాడేసి వచ్చేస్తాము, తర్వాత కలుద్దాం, మాట్లాడదాం అని చెప్తేనే బయలుదేరినా నేను. అక్కడ రైట్. నుంచి వాళ్ళు పంపిస్తేనే వచ్చినా, వాళ్ళకి నేను చెప్పేసి వచ్చాను నేను. ఓకే. ఉమ్, ఉమ్, సో ఇక్కడ ఎటువంటిది మేమేది తప్పించుకొని పోయింది లేదు. అక్కడ 110 కోట్ల వర్త్ ప్రాపర్టీ ఉందండి వాళ్ళకి. ఆ ఉమ్, ప్రాపర్టీ మొత్తం వాళ్ళకి రాసిస్తామని చెప్పాం మేము. ఆ ఉమ్, ప్రాపర్టీ వాళ్ళకి రాసిస్తే వాళ్ళు ఎవరిది వాళ్ళు సాల్వ్ చేసుకుంటారని కూడా చెప్పారు వాళ్ళు మాకు. అదే ఓకే. కాన్సెప్ట్ లో మేము వచ్చాము, వాళ్ళ దగ్గర కలిసాము, వాళ్ళతో మాట్లాడడానికి చెప్పినాం. కానీ మేము ఎక్కడ పారిపోవడం కానీ ఇట్లా మోసం చేయడం కానీ చేయలేదండి. కస్టమర్లకు ల్యాండ్ ఉంది అక్కడ. వాళ్ళు ఇంకోటి 70 కోట్లు అని చెప్పేసి వాళ్ళు ఏది పడితే అది అంటున్నారు, తర్వాత ఏదో బౌన్సర్లను పెట్టినామంటున్నారు. అవన్నీ ఏది జరగలేదండి. వాళ్ళు చెప్పడం ఇప్పుడు ఏదో ఆవేశంలో ఏది చెప్తే అది నడుస్తుందని చెప్తున్నారు. ఉమ్, మేము అక్కడ కలెక్షన్ చేసిన అంత అమౌంట్ కూడా లేదు అది. ఉమ్, వాళ్ళకి డబ్బులు మాత్రం ఇప్పుడు డబల్ అమౌంట్, వాళ్ళు కట్టిన రూపాయికి ₹2 సెక్యూరిటీ ఉంది వాళ్ళకి ఇప్పుడు అక్కడ. ఉమ్, ఓకే. ఆ రెండు సరే. రూపాయల సెక్యూరిటీ ఉంది. వాళ్ళు అది అమ్ముకున్నా కూడా వాళ్ళకి అందరికి కస్టమర్లు అందరికి డబ్బులు వస్తాయి, రిటర్న్ వస్తాయి. సరే వాళ్ళు అన్నా, ఇప్పుడు ఇప్పుడు ఏం చెప్ ఆ, 2020లో మీరు ఎన్ని ఎకర్స్ కొన్నారు ల్యాండ్ ఇది? మొత్తం అది 3 acres అగ్రిమెంట్ చేసుకున్నాం మేము. ఓకే. దానికి ఇప్పుడు రెండు ఎకరాలు మనకు రిజిస్ట్రేషన్ అయిపోయింది. 2 ఎకర్స్ రిజిస్ట్రేషన్ అయింది. ఓకే. 2 acres రిజిస్ట్రేషన్ అయిపోయింది. 1 acre మాకు ఓనర్ కి నేను 3.5 కోట్లే ఇవ్వాలి. ఓనర్ మాత్రం నాకు 25 కోట్లు డిమాండ్ చేస్తున్నాడు. ఉమ్, 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 ఉమ్. ఓనర్ చేసిన ఒక తప్పు ఎవరు వల్ల నేను ఓనర్ కొద్దిగా, ఎవరన్నా ఇది? ఇక్కడ సత్యారెడ్డి అని ఉన్నాడండి. తర్వాత వాళ్ళ 6 మంది పార్ట్నర్స్, కొండయ్య, హరిబాబు, ఆ, తర్వాత మన జంగారెడ్డి, విజేందర్ రెడ్డి అండ్ బత్తుల రాజు అని 6 మంది ఉమ్, కస్టమర్లు ఉన్నారు. ఉమ్. వీళ్ళు చెప్పడం వల్ల ఇదంతా కానీ ఇక్కడ కస్టమర్లు ఎవ్వరికి అన్యాయం జరగలేదండి. వాళ్ళు ఏంటంటే సరే అన్న, డెవలప్మెంట్ ఇప్పుడు అగ్రిమెంట్ క్యాన్సిల్ ఇప్పుడు చేయమంటున్నారు. ఇప్పుడు మీరు కొన్న 2 ఎకర్స్ లా ఎంత మందికి మీరు ఇది ఇండివిజువల్ గా చేసారు? ఎంత మంది కస్టమర్లకు వన్ అలాట్ థర్టీ చేశారు? వన్ థర్టీ వన్ అదే 130 వాళ్ళు అంటున్నారు కదా, 130కి అయినాయి రిజిస్ట్రేషన్స్ వన్ అన్ని. థర్టీకి అలాట్ చేసారు. అవునండి, ఇప్పుడు అవునండి. ఈ మిగతా ఎక్స్ట్రా వాళ్ళు ఎవరు? వీళ్ళు 60 మెంబర్స్. ఈ 60 మెంబర్స్ అన్రిజిస్టర్డ్ కస్టమర్స్ ఉన్నారు. వాళ్ళని మేము మా వేరే సైట్లకు మాట్లాడుకున్నాము ఆల్రెడీ, వాళ్ళు ఒప్పుకున్నారు. వేరే సైట్లకు షిఫ్ట్ అవ్వడానికి కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేశారు అనమాట. చేసారు. ఓకే. ఇవాళ మళ్ళీ ఎందుకు ఇవాళ వచ్చింది ఈ రోజు? ఏంటంటే వాళ్ళు ఉమ్, అక్కడికి వస్తే ఆ డెవలప్మెంట్ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేద్దాం అన్నట్టు నన్ను అక్కడ పిలిపించిండ్రు. ఉమ్, పిలిపించిన తరుణం నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళిన తర్వాత ఇది అన్రిజిస్టర్డ్ కస్టమర్స్, రిజిస్టర్డ్ కస్టమర్స్ మధ్యలో చిన్న గలాట జరిగింది. ఆ గలాట వల్ల వాళ్ళు మనకి డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తే వాళ్ళు పంపించేసి, నాకు కస్టమర్లు ఉమ్. పంపిస్తేనే నేను వచ్చాను. నేను ఓకే. నేను ఇప్పుడు అక్కడికి రాకపోవడం అని కాదు. వీళ్ళకి అప్పటికి మీరు ఆల్టర్నేట్ మీడియా వాళ్ళు ఎవరు లేరు అక్కడ. ఇప్పుడు వీళ్ళకి ఉంటే నేను ఆల్టర్నేట్ అక్కడే ఎక్కడ మాట్లాడదు. నేను చూపిస్తారన్న? ఆల్రెడీ చెప్పిన ప్రెస్ మీట్ పెట్టి నేనే మాట్లాడతాండి. నేను ఓకే. నేను నేను కట్టిన దానికి ప్రతిదీ, ఎవరైతే కస్టమర్లు ఉన్నారో అందరికీ మీకు డబల్ అమౌంట్స్. మీరు ఎవరైనా ఒక 30 లక్షలు కట్టి ఉంటే వాళ్ళకి 60 లక్షల వరకు ప్రాపర్టీస్ రిజిస్ట్రేషన్ అయినాయి ఇప్పుడు అక్కడ. ఆహా, ఆ. మీరు అంటుంది రిజిస్టర్ వ్యక్తులను, రిజిస్టర్ అన్రిజిస్టర్. అన్రిజిస్టర్ ఇప్పుడు ఆ సైట్ మొత్తం అమ్మితే అన్రిజిస్టర్ వాళ్ళు కూడా సెటిల్ అవుతారు. కానీ రిజిస్టర్ కస్టమర్స్ ఏంటంటే ఓన్లీ మాకే చెందాలి, ఇది మాకే కావాలని వాళ్ళ గొడవ అయిపోయింది. సో ఇప్పుడు దానివల్ల కానీ ఇక్కడ ఎవరిది కూడా కస్టమర్లు అన్రిజిస్టర్డ్ రిజిస్టర్ మొత్తం కలిపి మేము తీసుకున్నది అంత అమౌంట్ 70 కోట్లు అనేది అది కాదు అసలు, అది సమస్యనే మీరెంత కాదు. అంటున్నారన్న? ఎంత అమౌంట్ వరకు ఫిఫ్టీ మీకు ఫైవ్ మీరు ఫిఫ్టీ ఫైవ్ క్రోర్స్ అండి, 55 55 crores క్రోర్స్. అంటున్నారు. ఫిఫ్టీ రిజిస్టర్ ఫైవ్ వాళ్ళ క్రోర్స్ నుంచి ప్రాపర్టీ తీసుకున్నారు. ప్రాపర్టీ 109 కోట్ల వర్త్ ఇది.
అన్రిజిస్టర్డ్ రిజిస్టర్డ్ మొత్తం కలిపి 55, 110 కోట్లు, 109 కోట్ల చిల్లర ప్రాపర్టీ అండి అది. 2 ఎకరాలు. ల్యాండ్ అమ్మితే కూడా డబల్ అమౌంట్ ఉన్న రిజిస్టర్ అన్రిజిస్టర్ వాళ్ళకు డబల్ అమౌంట్ వస్తుంది. కానీ రిజిస్టర్ వాళ్ళు మాత్రం అన్రిజిస్టర్ వాళ్ళని రాకుండా దీన్ని వాళ్ళు ఫ్లాట్స్ కట్టించుకుందాం మొత్తం ప్రాపర్టీని ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు చేసిన మిస్టేక్ ఇది. సో ఇక్కడ మాకేంటంటే పర్మిషన్స్ లేట్ అవ్వడం మాకు మిస్టేక్ అయిపోయింది ఇక్కడ. కానీ నేను ప్రాపర్టీ వదులుకోవడానికి రెడీ ఉన్నా, ఆ ప్రాపర్టీ వదులుకోవడానికి రెడీ ఉన్నా, నేను దానికి కస్టమర్లు ఎవరికి అన్యాయం చేయొద్దు అనేసి మేము కూర్చున్నామండి.